అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు జిల్లా గవర్నమెంట్ కాలేజ్ యాన్యువల్ స్పోర్ట్స్ డే 2024-25 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ గారు వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. వేదిక మీద ఉన్న వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ పి బాలమణి గారికి, ప్రొఫెసర్ దండస్వామి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న జిల్లా కాలేజ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ కూడా అందరికీ నా యొక్క నమస్కారం. I feel very proud whenever I come to this college. I will feel proud and happy also because I am the student of this college. In 75-76 studies. చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రాలి. ముఖ్యంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఆ క్రెడిట్ స్టేజ్ మీద ఉన్న ప్రిన్సిపల్ గారు కానీ, ఇతర టీం రామ్మోహన్ గారు కానీ, రంగనాథరావు గారు కానీ, దండస్వామి, ముఖ్యంగా ఎప్పుడు ఇక్కడ వచ్చినా కానీ మేడం కూడా కాలేజ్ డెవలప్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడుతుంది. అందుకే అంటున్నాను, వెరీ లక్కీ కాలేజ్ స్టూడెంట్స్. మనకు ఒక సైడ్ అయితే బెస్ట్ కాలేజ్, బెస్ట్ కోచింగ్, బెస్ట్ రిజల్ట్స్. దీన్ని నిరంతరం ఇదే విధంగా మెయింటైన్ చేయడానికి తాపత్రం పడుతున్న టీం ఉండడం కూడా నిజంగా మీ స్టూడెంట్స్ అభివృద్ధి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, స్పోర్ట్స్ మీరంతా వెరీ మెచ్యూర్ స్టూడెంట్స్. స్పోర్ట్స్ అంటే బాడీ ఫిట్నెస్, హెల్దీనెస్ తో పాటు మన డే అంతా కూడా చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటుంది స్పోర్ట్స్. ముఖ్యంగా నిజామాబాద్లో అంటే ఇండోర్లో ఎక్కడ ఏ స్పోర్ట్స్ ఈవెంట్ కానీ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరిగినా కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ కోచింగ్ లేకుండా కానీ, కోచర్స్ లేకుండా, కోచర్స్ లేరు గవర్నమెంట్ టాప్ నుండి, గవర్నమెంట్ నుండి అయినా కానీ నిజామాబాద్ డిస్టిక్ లో కానీ, టౌన్ లో కానీ స్టేట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కూడా ఉన్నారంటే నిజంగా నిజామాబాద్ డిస్టిక్, టౌన్ నుంచి స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు కూడా స్పోర్ట్స్ మెన్ ఉన్నారంటే అది ఆ క్రెడిట్ నిజామాబాద్ దక్కని అంటే కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి సహకారం లేకుండా, ఎటువంటి కోఆపరేషన్ లేకుండా కాదు, ఆ స్పిరిట్ ఉంది. మరి మన నిజామాబాద్ వాటర్లోనే అట్లుంది అనుకుంటా. నిజామాబాద్ వాటర్ అటువంటిది. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, కల్చర్లో కానీ, యోగాలో కానీ అన్నింటిలో కూడా స్టేట్లో నెంబర్ 1 నిజామాబాద్. ఒక వైపు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఈ కాన్సెప్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్ స్పోర్ట్స్ మ్యాన్. ముఖ్యంగా దాని కాన్సెప్ట్ ఏంటిదంటే రూరల్ నుండి టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ వారి టాలెంట్ వెలికి తీయడానికి, దాంతోపాటు రాబోయే రోజుల్లో
ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్ సాధించడానికి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా. అనేక చోట్ల అంటే ఇక్కడ మన కాలేజ్ ఇన్స్టిట్యూట్ అంతా ఖేలో ఇండియా నుండి మనకి ఫండ్ సపోర్ట్ రావడం లేదనుకుంటా. అదర్ దెన్ కాలేజెస్ కాకుండా ఏ ఈవెంట్ జరిగినా కానీ దే ఆర్ సపోర్టింగ్. ఖేలో ఇండియా ద్వారా మనకు ఫండ్ వస్తూ ఉంది. కానీ నేను ఎమ్మెల్యే కాకముందు నుండి, ఎందుకంటే గోల్డ్ మెడల్స్ కాకుండా ఐఎమ్ ఆల్సో ద స్పోర్ట్స్ మ్యాన్. మై ఫేవరెట్ గేమ్ షటిల్ కాక్ అండ్ టేబుల్ టెన్నిస్. అందుకే ఎప్పుడైతే పాత కలెక్టర్ గ్రౌండ్ డిమాలిష్ చేసిందో నియర్ అబౌట్ 2.5 years బ్యాక్, 2.5 years బ్యాక్, అది అక్కడ 400 meter ఆర్ ఎనీ సింథటిక్ ట్రాన్స్పోర్ట్ స్టేడియం కావాలని, నేను అప్పుడు కలెక్టర్ గారికి ఒక ధర్నా అంటే ఒక ర్యాలీ ద్వారా మెమోరేటివ్ జరిగింది. ఒక 1000 మంది దాంట్లో పాల్గొన్నాను. చాలా మంది ఇక్కడ పీటీ వాళ్ళకి తెలుసు కూడా. దాని తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ విషయము 1-2 సార్లు క్వశ్చన్ అవర్లో 0 hour కూడా మాట్లాడడం జరిగింది. మా నిజామాబాద్ ఇందూర్ అంటే స్పోర్ట్స్ మెన్లకు అడ్డా, స్పోర్ట్స్ విమెన్లకు అడ్డా. అక్కడ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎండల సౌకర్యం కానీ, నెట్టి జరిగి కానీ, హాకీలో కానీ, కబడ్డీలో, ఖోఖోలో అన్నింటిలో కూడా అద్భుతమైన టాలెంటెడ్ స్పోర్ట్స్ మెన్ అన్నారు. కానీ ఒక్కటి కూడా స్టేడియం లేదు. మా పాత కలెక్టర్ గ్రౌండ్ దగ్గర ఒక స్టేడియం కావాలని, దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ పక్కన మినీ స్టేడియం ఉండాలని 30 సంవత్సరాల క్రితం రాజారాం స్టేడియం అని 13 ఎకరాలు మనం కేటాయించడం జరిగింది. అక్కడ క్రికెట్ గ్రౌండ్ కు సంబంధించిన స్టేడియం కావాలని నేను అసెంబ్లీలో కూడా ఇవ్వడం జరిగింది. నేను లెటర్ ద్వారా సీఎం గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చి కూర్చోను, తప్పకుండా ఏదో ఒకటి సాధించే వరకు, నిజామాబాద్ లో ఏదో ఒకటి 2 స్టేడియం సాధించే వరకు నా నిరంతర కృషి పనిచేస్తాను. ఇక గిరాన్ కాలేజ్ విషయంలో సార్ ఇప్పుడే నాకు నేను కూడా ఆశించిన న్యాక్ బాల్ వచ్చినప్పుడు ఏ గ్రేడ్ వస్తే బాగుంటుందని నేను కూడా భగవంతుని ప్రార్థించిన. ఆ రోజు విష్ చేసిన, కానీ B+ రావడం. ఈరోజు గత 65 సంవత్సరాల క్రితం నిర్మించిన బిల్డింగ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ పనిచేస్తలేదు. డ్యూ టు పిక్చర్లు ఊడిపడుతూ ఉన్నాయి. ఈ గిరాన్ కాలేజ్ విషయం, డెవలప్మెంట్ విషయంలో కొద్దిమంది ఒకరొకరిని అనుకుంటుండొచ్చు, సార్ బీజేపీ ఎమ్మెల్యే, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది సార్ అంటే మరి ఎట్లయితుందని. గిరాన్ కాలేజ్ డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో కలుపుకొని, ఇక్కడ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులతో కలుపుకొని పోయి సీఎం గారిని కలిసి తప్పకుండా దీనికి పట్టు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నేను పార్టీస్ అందరూ కాంగ్రెస్ తో కలవా, కానీ గిరాన్ కాలేజ్ కోసం మాత్రం కృషి చేస్తామనుకుంటున్నాను. ఈరోజు అవార్డ్స్ ప్రైజెస్ తెచ్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్ ఆల్సో, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఒక నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మెన్ కు ప్రభుత్వం నుండి ఎంత సహకారం అందిస్తూ ఉంటాం. మొన్ననే DSP పోస్ట్ వచ్చింది. మీకు తెలియక ఇంకా 1 more స్పోర్ట్స్ పర్సన్. అంటే ఫ్యూచర్ ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
స్పోర్ట్స్ పైన ప్రత్యేకమైన దృష్టి సాధిస్తూ ఉంది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా లభిస్తుంది. మీరు భవిష్యత్తులో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా కానీ స్పోర్ట్స్ ఉమెన్ అయినా కానీ స్పోర్ట్స్తో పాటు చదువులు కూడా నెగ్లెక్ట్ చేయరు. అది కూడా ఇంపార్టెంట్, సేమ్ ఈక్వలెంట్ దాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఆ లెవెల్ స్పోర్ట్స్ మెన్కు వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. బికాస్ మన గోల్ ఏంటిదంటే నరేంద్ర మోడీ గారిని ఒలింపిక్స్ లో టాప్ 5 మెడల్స్ వచ్చే ఆయన గోల్ అన్నమాట. టాప్ 5 మెడల్స్ లిస్ట్ లో హైయెస్ట్ మెడల్స్ టాప్ 5 లో ఒలింపిక్స్ లో భవిష్యత్తులో రావాలని ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియా కాన్సెప్ట్ అది. కనుక మరి ఒక్కసారి ఈరోజు అవార్డు రైతులకు కంగ్రాచులేషన్స్. మరియు ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి గౌరవించినందుకు ప్రిన్సిపల్ గారికి వారి టీం అందరికీ, ముఖ్యంగా మేడం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేడం వచ్చిన తర్వాత గిరిరాజ్ కాలేజీలో స్పోర్ట్స్ రికమింగ్ హైకు అదే కదా యాక్షన్ చేసుకుంటే గట్టి చెప్పడంతో మేడం గారికి ఎక్కడ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నారంటే మేడం ఎంత ఎంతూసియాజం అంటే ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. నేను నా తరఫున కూడా ధన్యవాదాలు మేడం గారికి చెప్పుకుంటూ భారత్ మాతాకి జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.